హుస్సేన్ సాగర్ చుట్టూ పరిసరాలు కొత్త రూపుదిద్దుకొనున్నాయి. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టులోకి వచ్చే మొత్తం పర్యాటక ప్రదేశాలకు అనుగుణంగా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏ రూపకల్పన చేస్తోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ 14 కిలోమీటర్ల పరిధిలో సరికొత్త థీమ్లను అందుబాటులోకి తేనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. హుస్సేన్ సాగర్ చుట్టూ పరిసరాలు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా హెచ్ఎండిఏ చూస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రణాళిక కూడా సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఎవరైనా సరే హైదరాబాద్కు వచ్చారంటే ముందుగా సందర్శించిన దాంట్లో హుస్సేన్ సాగర్ వాళ్ళ లిస్టులో అయితే ముందుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా కన్సల్టెంట్ ఎంపికకు పిలిచిన ఆసక్తి వ్యక్తీకరణకు స్పందన వచ్చినట్లు కూడా హెచ్ఎండిఏ వర్గాలు అయితే తెలిపాయి. అయితే మాస్టర్ ప్లాన్ తయారీకి అంతర్జాతీయ సంస్థలు సైతం ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే కొత్త పర్యాటక ప్రాజెక్టును చేపట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే హుస్సేన్ సాగర్ చుట్టూ 14 కిలోమీటర్ల పరిధిలో సరికొత్త థీమ్లతో అందుబాటులోకి తేనున్నారు అధికారులు. అయితే లండన్ ఐ తరహాలో భారీ జాయింట్ వీల్ లాంటివి ఏర్పాటుకైతే ప్రైవేట్ సంస్థలు ముందుకొస్తే ఎంతవరకు అయితే సాధ్యమవుతుందో అయితే దీనిపైన అయితే అధికారులు ఇంకా పరిశీలిస్తున్నారు. అయితే బుద్ధ విగ్రహం, ఎన్టీఆర్ గార్డెన్, అంబేద్కర్ విగ్రహం, లుంబిని పార్క్, నక్లెస్ రోడ్, జలవిహార్, సంజీవయ్య పార్క్, అలాగే ట్యాంక్ బండ్ ఇవన్నీ బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కింద అయితే ఉన్నాయి. అయితే హైదరాబాద్ కు వచ్చిన దేశ విదేశీ పర్యాటకులు సందర్శించే ప్రాంతాల్లో హుస్సేన్ సాగర్ తప్పకుండా ఉంటుంది. చాలా మంది బుద్ధుని విగ్రహం వద్దకైతే పర్యాటకులు నడిపే పడవలో వెళ్లి వస్తూ ఉంటారు. అయితే ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్ ఇతర ప్రాంతాల్లో సరైన సదుపాయాలు లేవు. ఎన్టీఆర్ పార్కులోనూ పాతకాలం నాటి కార్యక్రమాలు ఇంకా నడుస్తున్నాయి. కాబట్టి సచివాలయం ఎదురుగా ఉన్న హుస్సేన్ సాగర్ లో ఏడాది క్రితం మ్యూజికల్ ఫౌంటైన్ అయితే ఏర్పాటు చేశారు. కానీ కొద్ది రోజులకే దాన్ని మళ్లీ తొలగించారు. అయితే హుస్సేన్ సాగర్ చుట్టూ పర్యాటకంగా ఆకట్టుకునే అంశాలు లేవు అనుకున్న స్థాయిలో సందర్శకులు కూడా రావడం లేకపోవడంతో అయితే పర్యాటకులను ఆకర్షించే విధంగా డిఫరెంట్ థీమ్స్ అలాగే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ముందుకు రానున్నారు హెచ్ఎండిఏ అధికారులు. విడుదల రాజుతో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.